వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. వర్షాకాల సన్నద్ధతపై ఆయన అధ్యక్షతన సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. సీఎం ఆదేశించారు. తక్కువ నీటి వినియోగంతో పండే ప్రత్యామ్నాయ పంటల గురించి అన్నదాతలకు వివరించాలన్నారు. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా పంట మార్పిడి, పంటల వైవిధ్యత, ప్రాధాన్యతను రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులు, మెయింటెనెన్స్ పనులపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రాజెక్టుల గేట్లు, ఇతర నిర్వహణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాబోయే వానాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా తట్టుకునేలా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న 1000 కోట్ల నిధులను నిబంధనల ప్రకారం తక్షణ అవసరాల కోసం వినియోగించాలని స్పష్టం చేశారు. పేదవాడి ఇంటికెళ్లి పెన్షన్ ఇస్తే ఆ ఆనందమే వేరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకే బటన్ నొక్కడానికి ఇష్టపడట్లేదని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం చూడాలనేదే తమ ప్రభుత్వం కల అని ఉద్ఘాటించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో సీఎం పర్యటించారు. తుని నియోజకవర్గం చామవరంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పెన్షన్ల ద్వారా 62.34 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని స్పష్టం చేశారు. 6,000 రూపాయలు, 10,000, 15,000 పూర్తిగా బెడ్కే పరిమితమైతే 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఒక్క తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వమే. సంవత్సరానికి 32,000 కోట్లు అవుతుంది. ఒక పక్క గుంతలబడిన రోడ్లు, తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి, ఇంకొక పక్క అప్పులు మామూలుగా ఇచ్చేవాడు కూడా ముందుకు రాడు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పటి వరకు ఈ డబ్బులు ఇచ్చాం. సంవత్సరానికి మళ్లీ 33,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది, ఇస్తాం. ఇంకో పక్క మనతో సమానంగా బాగుండే రాష్ట్రాలు ఉన్నాయి, ఎవ్వరూ ఇవ్వడం లేదు. నేను ఎంత శ్రద్ధ పెట్టానంటే మొదటి తారీఖు వస్తే ఇమ్మనొచ్చు, నేను కూడా బటన్ నొక్కచ్చు. కానీ నేను నేరుగా వచ్చి ఆ పేదవాడి ఇంటికొచ్చి ఇంటి దగ్గర పింఛనిచ్చినప్పుడు నా అధికార యంత్రాంగం సరిగా పనిచేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షించినప్పుడు ఉండే ఆనందం మామూలు అప్పుడు రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. నెలలో 2,729 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 62,34,000 మందికి, అంటే దగ్గర 63,34,000 కుటుంబాలకి ఆర్థిక సహాయం చేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం 119 కోట్లు ఇస్తున్నాం. 2,71,000 మందికి ఇస్తున్నాం. ఒక్క తుని 37,000 మందికి ఇస్తున్నాం. 16 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఒక్క చామవరం 391 మందికి 17 లక్షలు నెలకు ఖర్చు పెడుతున్నాం. ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే రెండో నెల కూడా తీసుకోకపోతే 3వ నెల కూడా ఇస్తున్నాం. అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు. నేను ఒకటి ఆలోచించాను, పేదవాడు ఏదైనా అవసరం కొద్ది బయట పోతే, బంధువుల ఇంటికి పోతే ఎగ్గొట్టడం మంచిది కాదు, మిగలబెట్టుకోవడం. గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతం, క్షేత్రస్థాయిలో పన్నుల వసూళ్లను వేగవంతం చేయడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. పంచాయతీలకు చెల్లాల్సిన పన్నులను ఎగవేస్తున్న భారీ పరిశ్రమలు, ప్రైవేటు విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ రంగాల నుంచి పేరుకుపోయిన పన్ను బకాయిలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్య పౌరులు తమ పన్నులను క్రమబద్ధంగా చెల్లిస్తున్నప్పుడు పెద్ద పెద్ద పరిశ్రమలు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు తమ బాధ్యతలను ఎందుకు విస్మరిస్తున్నాయని ఆయన సూటిగా ప్రశ్నించారు. పంచాయతీలు సఫర్ అవుతున్న చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. అందుకని ఒక్కసారి మీరు నాకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వండి సార్. యాజ్ మీరు కంతిలాల్ దండే గారిని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పటికీ అంటే చాలా వేగ్, ఇట్స్ నాట్ రైట్, అంటే నాట్ ఒక రైట్ ఫిగర్ కూడా కాదు, ఒక అందాజు ఒక పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచే నాకున్న ఈ రిపోర్ట్ కూడా నాకు రైట్ కాదు. నాకు ఇది అండర్ అసెస్డ్ కింద ఈ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ అసెస్డ్. వీటి దగ్గర నుంచి కనీసం వీళ్ళిద్దరి దగ్గర నుంచే కనీసం మీకు 160-170 కోట్లు చాలా పూర్లీ అసెస్డ్ ఉంటేనే దాంట్లో సగం డబ్బు ఖర్చు పెట్టినా ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్స్కి, రిపేర్స్కి, మెయింటెనెన్స్కి వచ్చేస్తాయి. లేని డబ్బుని సృష్టించలేము. ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఐ థింక్ ట్యాక్సులు కట్టట్లేదు వీళ్ళు. నిజంగా కష్టపడే ప్రతి ఉద్యోగి, ప్రతి పారిశ్రామికవేత్త, నిజంగా సిన్సియర్గా ఉండే పారిశ్రామికవేత్తలు కానీ, ఎంటర్ప్రీనియర్స్ కానీ ట్యాక్సులు కడతా ఉన్నారు. ఈ వాట్ ఎవర్ వాళ్ళ నేపథ్యం ఏంటో తెలియదు కానీ వాళ్ళు ట్యాక్సులు కట్టకుండా స్టేట్ తాలూకు శక్తి క్రిపుల్ అయిపోతుంది, ఆర్థిక శక్తి. అందుకని సమ్వేర్ ప్లీజ్ అది ఆర్థికంగా మన రాజకీయ పరంగా మీకు ఏదైనా ఒత్తిళ్ళు ఉంటే అది మేము చూసుకుంటాం. ప్రత్యేకించి మేము మీకు మాట ఇస్తున్నాను. మీరు యూ డూ రీఅసెస్మెంట్. మీరు రాజకీయాల్లోకి రావాలనుకునే ప్రతిభావంతులైన యువతకు కాంగ్రెస్ పార్టీ సువర్ణ అవకాశం కల్పిస్తోందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనల నుంచి పుట్టిన టాలెంట్ హంట్ వినూత్న కార్యక్రమం వివరాలను వెల్లడించారు. పార్టీ అధికార ప్రతినిధుల నియామకంలో సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టామని ఆయన స్పష్టం చేశారు. దేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకం కావాలని రాహుల్ గాంధీ సంకల్పించారన్నారు. అందుకోసమే పార్టీలకు అతీతంగా కేవలం ప్రతిభ, సమాజ సేవ చేయాలనే దృక్పథం ఉన్న యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించడానికి ఈ టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నాం అని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. దృక్పథమైన పరిపూర్ణంగా అవగాహన ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతుల మీద రాజకీయంగా అవగాహన ఉండి రాష్ట్రం గురించి భౌగోళికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కోణాల మీద అవగాహన వ్యక్తుల్ని కూడా ఈ టాలెంట్ హంట్లో వెలికి తీస్తారు. రాహుల్ గాంధీ ఆశయం ఏంటంటే కేవలం కాంగ్రెస్ నాయకులకే అధికార ప్రతినిధి ఇవ్వడం ద్వారా ఆ పర్పస్ పూర్తి కావట్లేదు. కాబట్టి న్యూట్రల్గా ఉండేటటువంటి లౌకిక వాదం గురించి అవగాహన ఉన్నటువంటి యువకుల్ని, మేధావుల్ని సెలెక్ట్ చేయాలంటే ఒక ఆలోచనతోనే ఈ కొత్త ఒరవడికి వారు శ్రీకారం చుట్టారు. దీనిలో బాగా మాట్లాడగలిగి ఉండి రాష్ట్రం మీద, దేశం మీద, రాష్ట్ర దేశాల రాజకీయాల మీద అవగాహన ఉంటే వారిని అధికార ప్రతినిధులుగా ఈ టాలెంట్ హంట్ ద్వారా ఎంపిక చేసే అవకాశం ఉంది. మాట్లాడని వారు, ఈ దేశ రాష్ట్ర చరిత్ర గురించి తెలిసిన వారు, స్వాతంత్రానంతరం ఈ రాష్ట్రంలో, దేశంలో జరిగినటువంటి పరిణామాల గురించి అవగాహన ఉన్నవాళ్ళు, పార్టీల ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత హైపర్ స్కూల్ డేటా సంస్థ ఎయిర్ ట్రంక్ సీఈఓ రాబిన్ కుదాతో ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముంబైలో సమావేశమయ్యారు.
ఎయిట్ ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఎయిట్ ట్రంక్తో సంబంధాలను పునరుద్ధరణ, భారతదేశంలో తదుపరి దశ విస్తరణ, ఏఐ హైపర్ స్కూల్ మౌలిక సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రాధాన్య గమ్యస్థానంగా నిలిపే అంశంపై రాబిన్ కుదాతో మంత్రి లోకేష్ చర్చించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని సిద్ధాపూర్ గ్రామ శివారులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న చెత్త డంప్ యార్డు ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. సిద్ధాపూర్ గ్రామం నుండి కలెక్టరేట్ వరకు చలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ షాద్నగర్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భారీగా పాదయాత్రతో బయలుదేరారు. చలో కలెక్టరేట్ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ వెంటనే డంప్ యార్డు ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుండి మీరు కలెక్టరేట్కి వెళ్తున్నారు. కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు. నిన్న నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడినా, మల్కాజ్గిరి కమిషనర్ గారితో. మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కరెక్ట్ స్థలం కాదు, స్థలం కరెక్ట్ గా ఉన్న దగ్గర పెట్టుకోండి, మా దగ్గర పెట్టొద్దు అనేది ఈ ప్రాంత వాసుల కోరిక. కాబట్టి వేరే నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో పెట్టి అందరం సహకరిస్తాం. కానీ గ్రామ భూమిని ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే, ఎందుకంటే నాయకుడు ఎట్లుంటే ఆలోచనలు అట్లుంటాయి. ఆ రోజున్న నాయకుడు ఈ ప్రాంతంలో ప్రజలందరికీ మంచి ఉద్యోగాలు రావాలని, ఐటీ కంపెనీలు తీసుకురావాలి, రైతులు ఉంటారు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడితే వాళ్ళకి మంచి లాభదాయకమైన వ్యాపారం అవుతుందని ఆలోచనతో ఆనాటి ప్రభుత్వం నిర్ణయం చేస్తే, ఈనాటి ప్రభుత్వం ఈనాటి ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే వ్యవసాయానికి పనికిరాని భూములు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకున్న భూమి కూడా వ్యవసాయానికి పనికిరాదనో లేకపోతే వ్యవసాయం చేస్తలేరని ఆ రోజు అంజయ్ గారు ఒత్తిడి తీసుకొచ్చి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, మా ప్రాంతంలో పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే ఆ కంపెనీలు ఆ కంపెనీలు ఉన్నాయి, మంచి ఐటీ కంపెనీలు తీసుకొస్తే మా ప్రాంతం బాగా వృద్ధి చెందుతుంది, మా పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయని ఆ రోజు ఈ ల్యాండ్ అంతా, ఈ భూమి అంతా తీసుకొని టీజీఐఐసికి ఇవ్వడం జరిగింది. ఈడ కాదు ఈ భూమి బాగుంటుందని చెప్తాం తప్పిస్తే జబర్దస్తులు తీసుకొని వస్తే ఖచ్చితంగా ప్రజా పోరాటంతో మీకు బుద్ధి చెప్పడం ఖచ్చితంగా జరుగుతుందని మరొకసారి తెలియజేస్తూ అందరం కూడా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన వ్యక్తికి ఇక్కడ నవనిర్మాణం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ముందుగా తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తరువాతే సభ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ తెలంగాణ వారి కనులు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతాయని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో సభలు పెడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు అన్నం మానేశానని చెప్పిన వ్యక్తి అదే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఇక్కడికి వచ్చి ముసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరన్నారు. తెలంగాణ ప్రజలకు సంబంధించి ఆవిర్భావ దినోత్సవంగా తెలంగాణ ప్రజల వేడుకల్లో పాల్పంచుకుంటే ఎవరైనా పాల్పంచుకోవచ్చు, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ. కానీ తెలంగాణ మీద విషం గక్కి తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పి అంతకుముందు పదకొండు రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం మానేసిన వ్యక్తి
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఆవిర్భావం కాకుండా నవ నిర్మాణం పేరు మీద సభ చేస్తా ఉన్నాడు. రేపు పొద్దున తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ల సామెత ఉంది, కన్న తల్లికి ముక్కు పుడుక చేయనాడు పిన్న తల్లికి వడ్డానం చేస్తారనే సామెత ఉన్నది. అదేవిధంగా గూట్ల రాయి తీయలేనాడు ఏట్ల రాయి తీస్తున్నట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ముసలి కన్నీరు గారితో ఒప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈస్ యువర్ ఇండివిజువల్. ఈ రోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు హుస్నాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడుకలు తీస్తామంటే కావలసుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటారు. నేను సినిమాలు చూడండి, మీరు అర్థంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు చూసుకోరి. కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాణ్ణి ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నేను మళ్ళీ చెప్తాను, నాకు అస్సామోళ్ల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ దగ్గర. భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ స్వాగతం చెప్తా ఉంది. ఈవెన్ విదేశీయులకే స్వాగతం చెప్పి ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలు జరగాలనుకుంటున్నాం. మేము ఆంధ్రప్రదేశ్ కు నేను కూడా 100 సార్లు పోయినా సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఈ విధంగా తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయన్నాక తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ సినిమాలు అభిమానించినా అటువంటి వాని పట్ల ఇక్కడ సభకు పోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ద్రోహం చేసినట్టే అని భావిస్తా ఉన్నాను నేను ఈరోజు. తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనాంతరం ఆలయ అర్చకులు ఆయనకి వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడారు. తన పెళ్లి రోజు సందర్భంగా కుటుంబం సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని తెలిపారు. స్వామివారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. జీవితంలో ముఖ్యమైన రోజున శ్రీవారి సన్నిధిలో గడపడం ఆధ్యాత్మికంగా ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి రామర్ గారి ఆశీర్వాదంతో ఇప్పుడు వరకు సేవ చేస్తూ వచ్చాను. నాకు వయసు అవుతుంది. నా తర్వాత నా కుటుంబ సభ్యులకు కూడా ఈ పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త వేడి పుట్టిస్తూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బంజారా హిల్స్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు సాధారణ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ అధికార కూటమి నేతలపై ఆమె నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి రాగానే ఇక్కడున్న ఆంధ్ర నాయకుల విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రాకు పార్సిల్ పంపిస్తామన్నారు. తమ అస్తిత్వంపై దాడి చేస్తూ మీ సంస్కృతిని మాపై రుద్దుతామంటే చూస్తూ ఊరుకోమని కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. జరిగిందని ఎప్పుడు చెప్పినా ఆంధ్ర ప్రజలు ఏమనేది కాదు. ఎందుకంటే ప్రజలకు మధ్యలో ఎప్పుడు పంతాలు ఉండవు, పట్టింపులు ఉండవు, కొట్లాటలు ఉండవు. ఉల్టా ప్రజల మధ్యలో చుట్టరికాలు ఉంటాయి, అనుబంధాలు ఉంటాయి, రాకపోకలు ఉంటాయి, వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉంటాయి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు
తెలంగాణ వాదులం మనం ఏ ఒక్క చిన్న విమర్శ చేసినా మన మీద గట్టిగా విరుచుకపడ్డది ఎవరు అంటే ఆంధ్ర రాజకీయ నాయకులు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల గురించి మాట్లాడాలి, తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడాలి, అక్కేంద్ర ఆంధ్రుల గురించి మాట్లాడుతుందని అందరికి అనుమానం రావచ్చు. కానీ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష, తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష మొట్టమొదటి వరుసలో ఏంటిది? మన అస్తిత్వాన్ని కాపాడుకోవడం, మన ప్రాంతాన్ని కాపాడుకోవడం, మన ఐడెంటిటీని కాపాడడం కోసం. ఇవాళ ఏం జరుగుతుంది అక్కడ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపరేట్ అయ్యి మనలాగానే ఇవాళ 12 ఏళ్ళ నుండి 13వ సంవత్సరం వస్తుంది. ఈ 13 ఏళ్లలో అంత పెద్ద పెద్ద నాయకులు అన్ని పార్టీల అధికారంలోకి వచ్చినా అక్కడ కనీసం రాజధాని నగరం కట్టుకోలేకపోయినారు ఇప్పటి వరకు వాళ్ళు. అంతకుముందు ఆంధ్ర తెలంగాణ ఎందుకు కలిసినాయి? తెలంగాణ చక్కగా ఉన్న తెలంగాణ ఎందుకు ఆంధ్రలో వచ్చి కన్నేసి కలుపుకున్నారు? ఎందుకంటే ఇక్కడ రాజధాని బాగుంది కాబట్టి, కర్నూలులో మేము గుడారాలలో ఉంటున్నాం కాబట్టి మేము తెలంగాణలో కలవాలి, తెలంగాణతో కలుపుకోవాలని చెప్పి ఆనాడు మాట్లాడింది. ఇవాళ ఏం జరుగుతుంది? మరి 2 రాష్ట్రాలు అయిపోయినాక అక్కడ రాజధాని కట్టుకున్నారు వాళ్ళు? కట్టుకోలేకపోయారు. 2 పార్టీలు కూడా విఫలమైనవి. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే సంకీర్ణ ప్రభుత్వం ఉన్నదో, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ, వీళ్ళందరూ కేంద్రంలో వాళ్ళకు కొంత అధికారం ఉంది కాబట్టి ఏం చేసిండ్రు? పార్లమెంట్లో అమరావతియే మా రాజధాని అని బిల్లు పాస్ చేసుకున్నారు. ఎంత విచిత్రం అంటే, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఉండొద్దు రాష్ట్రాల విషయంలో అని మనం మాట్లాడుకుంటాం. కానీ అక్కడ ఏం చేసిరు? వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసుకోవాలి రాజధాని ఎక్కడని. తీర్మానం చేసుకోకుండా పార్లమెంట్లో తీర్మానం చేశారు. చేయంగానే ఏమైంది? అపోజిట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ తీర్మానం చేసిరు కరెక్టే కానీ విశాఖ జోన్ కోసం పార్లమెంటులో అనేక పరిహర్యాలు పోరాడానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రైల్వే జోన్ సాధన కోసం ఆ రోజుల్లో ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో దీక్ష చేపట్టినట్లు గుర్తు చేశారు. నేడు కేంద్ర మంత్రిగా ఉండి దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభమైందన్నారు. ఇచ్చాపురం మండలం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం ఏఎస్పేట వద్ద సౌత్ కోస్ట్ రైల్వే జోన్ స్వాగత బోర్డును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్ అశోక్ ఆవిష్కరించారు. జోన్ ప్రారంభోత్సవానికి గుర్తుగా మొక్కను నాటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య కుటుంబం సంక్షేమం శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈ యోగా శిక్షణ కార్యక్రమాలను అత్యంత విజయవంతంగా జరపాలని ఆయన సూచించారు. ప్రధాన కార్యక్రమం జూన్ 21న నిర్వహిస్తామని ఆయన వివరించారు. నెల రోజులు నిర్వహించాల్సిన యోగా కార్యక్రమాల్ని 15 రోజులకి చేస్తూ జూన్ 7 నుండి జూన్ 21 దాకా యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచన చేయడం జరిగింది. దీనికి 14 రోజుల పాటు యోగా ప్రచారం అవగాహన, అదేవిధంగా యోగాకి మరింత ప్రమోట్ చేసే విధంగా కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. 14 రోజుల పాటు జూన్ 7 నుంచి 20 దాకా వివిధ యోగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధాన యోగా దినోత్సవ కార్యక్రమం మాత్రం జూన్ 21వ తేదీ ఇవాళ ఈ కృష్ణా కొత్త రోడ్ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో వెస్టర్న్ బైపాస్ రోడ్, ఆ కృష్ణా దీని మీద చేయాలని, రెండోది సీడ్ యాక్సిస్ రోడ్లో చేయాలని 2 ఆలోచనలు చేయాలి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎక్కడ చేయాలనే విషయం మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో వెస్టర్న్ బైపాస్లోనే చేయాలని, దీంట్లో ప్రతి జిల్లాలో కూడా ప్రత్యేక థీమ్లతో యోగా కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా ప్రతిరోజు 2 ఆధ్యాత్మిక లేదా పర్యాటక కేంద్రాల్లో మొత్తం 56 ప్రాంతాలను గుర్తించి వాటిలో ఒక్కో చోట 50 మంది భాగస్వాములతో ఈ యోగా కార్యక్రమాలు కూడా నిర్వహించాలని జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే ఎన్టీఆర్ జిల్లాలో పోలీస్ ద్వారా జరపాలని. అప్రమత్తంగా ఉండాలని
నో న్యూ సీడ్ సంస్థ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ సౌత్ ఇండియా హెడ్ అరవింద్ ఫాల్కే, తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జి తన్మయ్ దాస్, అచ్యుతాచారి, శ్రీధర్ మాట్లాడారు. తొలకరి పలకరింపు కోసం అన్నదాతలు వేచి చూస్తున్న సమయంలో కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలతో తీవ్రమైన మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఎంతో శ్రమించి కొనుగోలు చేసిన విత్తనాలు రైతులను నట్టేట ముంచుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా బొప్పాయి నర్సరీ రైతులను టార్గెట్ చేసుకుని ఉత్తరప్రదేశ్ చెందిన వ్యాపారులు తీవ్ర మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. తన పేరు వచ్చేసి రకీం. సో ఇద్దరు వ్యక్తులు ఈ తైవాన్ ప్యాకింగ్ రూపంలో అమ్మడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే వాళ్ళ అకౌంట్ రూపంలో వాళ్ళు వేయడం జరుగుతూ ఉంది డబ్బులు. సో రైతు సోదరులకు, ప్రజలకు, నర్సరీ యజమానులకు అందరూ కూడా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ప్యాకింగ్ చూసినట్లయితే ఇది తైవాన్ ప్యాకింగ్. మనకి ఇండియన్ ప్యాకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీని మీద QR కోడ్ కూడా మనం వేయడం జరుగుతుంది. ఇది చాలా దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న కేంద్ర విద్యాశాఖ కార్యాలయ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయం భవనంలోని 2వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ITO పరిధిలో గల స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ క్యాంపస్లో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులకు సమాచారం ఇవ్వగా 8 ఫైర్ ఇంజన్లు స్పాట్కు చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు 2 గంటల పాటు శ్రమించారు. కాగా ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఎవరికీ గాయాలు కానీ కాలేదని అధికారులు ధృవీకరించారు. కార్యాలయంలోని సిబ్బంది సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించింది. 35 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని లోక్ భవన్లో గవర్నర్ RN రవి వారితో ప్రమాణం చేయించారు. అర్జున్ సింగ్, తపస్ రాయ్, శర్భద్వాజ్ ముఖర్జీ, జగన్నాథ్ చోటోపాధ్యాయ, శంకర్ ఘోష్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో సీఎం సువేందు అధికారితో సహా పశ్చిమ బెంగాల్ కేబినెట్లో మంత్రులు సంఖ్య 41కి చేరింది. దేశంలో 24 రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో 4 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనుండగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 3 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలన్నింటినీ భర్తీ చేసేందుకు నామినేషన్లు కోరుతూ ఈసీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. జూన్ 8వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొంది. నామినేషన్ల స్క్రూటీని జూన్ 9న చేపట్టనుంది. జూన్ 11వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను విత్డ్రా చేసుకునేందుకు గడువు ఇచ్చింది. జూన్ 18న 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓటర్లను లెక్కించి తుది ఫలితాలను వెల్లడించనుంది. జూన్ 20వ తేదీ నాటికి రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.